బానే ఉంది, జస్ట్ అక్కడ కొంచెం. ఆ రోజు అంతా తిట్టుకుని కొట్టుకుందాక వచ్చిన మనసులో ఏం పెట్టుకోకుండా బాగానే పిలిచాడండి మహానుభావుడు. నీ బొంద పిలిచింది వాడి బిల్డప్ చూపించుకోవడానికి. అడుగు రావు గారు. వెల్కమ్, థ్యాంక్ యూ శంకర్రావు గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. యు నో వాట్, ఎప్పటి కాళ్ళు పట్టుకోకుండా కడగకుండా ఈ పోస్ట్ నాకు ఇచ్చారు. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వాట్ యు షుడ్ నో. చెప్పడానికి పిలిచారని సార్ కూడా తెలుసునండి. చాలా మిస్టర్ రావు, గురుగారు అరేంజ్మెంట్స్ అదిరిపోయాయ్యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ దీని క్రెడిట్ నేను తీసుకోకూడదు. మరి ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మై డాటర్. ఇస్ ఇట్? డాక్టర్ ఇల్లా? ఎస్, డాటర్. కరెక్ట్ గా విన్నావు శంకర్. షీ మస్ట్ బి. దేర్ షీ ఇస్. ఆ అమ్మాయి వాడిది వరంగల్ అనుకుంటా కదా. అనుకోవడమే వరంగలే, అది కూడా మీరు అనుకున్న అమ్మాయి. ఇంతకీ అటువైపు వాళ్ళు తమ నొప్పుకున్నారా? నేను ఒప్పుకోవడమే ఎక్కువ, ఇంకా అటువైపు ఇటువైపు ఏముండదు. ఈ రావుకి నచ్చితే ఆ పెళ్లి జరగాల్సిందే. అందరితో అలా ఉండదులేండి. మేమంటే మాటలతో సర్దుకుని బ్యాకప్ అయిపోయాం గాని వాళ్ళతో మ్యాటర్ అలా ఉండదు. నా మాట విని వాళ్ళ పేరెంట్స్ ని కలిసి ఓకే అనిపించుకుని ఈ అమ్మాయి మా కోడలు అని కన్ఫర్మ్ అయిన తర్వాత గురువు గారికి మాకు మా కోడలు అని పరిచయం చేస్తే బాగుంటుంది. అంటే ఎస్ అని, నో అంటే నో తీసుకునే టైం కాదు ఈ రావు. నేను చెప్పాక నేను ఒప్పుకున్నానంటే ఈ పెళ్లి జరగాల్సిందే. అండ్ ఇట్స్ వెరీ మచ్ ఫైనల్. జరుగుతుందో జరగదు వాళ్ళకి తెలిసిన తర్వాత తెలిసాక చూసేది. ఇప్పుడే ఇక్కడే ఎంగేజ్మెంట్ జరుపుతాను, ఎప్పుడు ఆపుతాడో చూస్తాను. ఎంగేజ్మెంట్ అనంగానే ఫింగర్ పైకెత్తి రింగ్ తొడిగించుకునే టైప్ కాదా అమ్మాయి. మీకు పెద్దగా తెలిసినట్లేదు. సచిన everybody attention please on the stage. Thank you so much. ఈ రోజు నా ఫెలిసిటేషన్ కి వచ్చిన మీ అందరి ప్రెజెన్స్ లో నా ఫ్యామిలీకి సంబంధించిన ఒక చిన్న విషయం, యాక్చువల్లీ చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్. మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నా. చైతు, my boy, come on up. Come on. Hey, let's చైతు గురించి మీ అందరికీ తెలుసు. ఎండీగా నా కంపెనీ పనులన్నీ ఎంత బాగా చూసుకుంటున్నాడు. Now you know what this little boy has done. నా రేంజ్ కి తగ్గట్టుగా వాడి లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. Yes, there she is. తనే మిస్ అను, BFA. చూస్తున్నావేంటాను? Come on up, పైకి రామ్మా. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ మీ అందరి బ్లెస్సింగ్స్ తో ఒక్కటవబోతున్నారు. నా వెల్ విషర్ గిరీశం గారి చేతుల మీదుగా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుని దండలు మార్చుకుని ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు. థ్యాంక్ యూ. జస్ట్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ఏంటి సడన్ గా అందరూ డేట్ అనౌన్స్ చేయని. దట్ ఇస్ నాట్ ఆల్. ఇప్పుడే మ్యారేజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాను. ఇట్స్ గోయింగ్ టు బి నెక్స్ట్ మంత్ 25th. ఎంగేజ్మెంట్ అయ్యాక చెప్తాం కదా, కంగారే ఉంది. ముహూర్తం చూసుకునే ఫంక్షన్ ఏర్పాటు చేశాను. దీనికన్నా మంచి ముహూర్తం ఉండదని పంతులు గారు చెప్పారు. ఎదిరింగి ఒకసారి కాబోయే కోడల కోసం. ఏమంటే ఆల్రెడీ అనౌన్స్ చేశాను. ఇప్పుడు ఐ కాంట్ చేంజ్ ఎనీథింగ్. చూడు శంకర్రావు ఎలా చూసి నవ్వుతున్నాడు. నేను ఇది చేయలేను అని బాగా కట్టవాడు. ఇది చేసి వాడి నోట్ మోయించారు. శంకర్రావు గారు, చెల్లి పెళ్లి ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. గిరీశం గారు రండి రండి ప్లీజ్. అను, ఆయన ఎంత చెప్పినా వినడు. ఆయన అంతే. పైగా ఇలాంటి సిచ్యువేషన్ లో అస్సలు వినడు. అను, ఇప్పుడు ఇలా జరగని, తర్వాత నేను చూసుకుంటా. ఓకే అను, ప్లీజ్. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా. ఓకే, ట్రస్ట్ మీ, ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఓకే, డోంట్ వరీ, ఐ యామ్ విత్ యు. ఏంటి గుసగుసలు? అందరూ వెయిటింగ్. ఏం లేదు,
Come on, let's go. Come. తీసేశాడు. ఎవడ్రా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎవరు రానిచ్చారు లోపలికి? ఎవరు రానిస్తే నీకేంద్రా? మా ఇంటి ఆడబిడ్డకి ఎంగేజ్మెంట్ చేసేసారా? ఉడకల్లారా మీరు అయిపోయారా? ఎవడ్రా నువ్వు అసలు? అను ఎవరు? మేమెవరో తెలియకుండానే ప్రేమించినావురా? అవునరా, వాడు తెలియకుండానే ప్రేమించాడు, నేను తెలుసుకోకుండానే పెళ్లి ఫిక్స్ చేశాను. ఏమంటావు ఇప్పుడు? అయితే ఇప్పుడు తెలుసుకో, అది శైలజారెడ్డి బిడ్డ. మా అక్క నడకుండా చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తారా? మిమ్మల్ని కాపాడడం ఎవడం వల్ల కాదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఇక్కడ ఏం జరిగిందో నా మీద ఒట్టి చేతు కదా మావయ్య. అను ఒక్క నిమిషం మావయ్య. తప్పు చేశారు చేతు మీ డాడీ. అసలు నా పెళ్లి నా చేతుల్లోనే లేదు. ఇది అమ్మకు తెలిస్తే ఇక లైఫ్ లోనే మనం కలవు. నా భవిష్యత్తు వచ్చి ఇంకోటి వచ్చేస్తాడు. రే వాజ్పేయి సార్, ఫోన్ తీసి ఆ కమిషనర్ కి ఫోన్ చేయి. హలో చేసి చెప్పు. హలో, కమిషనర్ మీకు ఫ్రెండ్ అయితే సీఎం వాళ్ళ క్లోజ్. శైలజారెడ్డి అంటే ఎవరు? అలా పద్ధతిగా అడిగి తెలుసుకుని అప్పుడు ఫోన్ కొట్టడమా లేకపోతే బ్యాగులు సర్దుకుని వెళ్లిపోవడమా అని డిసైడ్ చేసుకోండి. వాళ్ళు ఎవరో చెప్పవే ముందు. ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఎవరా? వరంగల్ జిల్లా శంభనపల్లి లేడీ లీడర్. ఆడవాళ్ళని చులకనగా చూసే మొగాళ్ళని తొక్కి నార తీయడానికి పుట్టిన ఆయుధం వాడు. అడిగే పొగరు పందెం కోడి శైలజారెడ్డి. కళ్ళెదురకుండా ఏ ఆడపిల్ల బాధపడ్డా ఆవిడ అహం ఆకాశానికి అంటుకుంది. అవతలి వాడు ఎవడైనా క్షమించదు. చెప్పులతోనూ చీపులతోనూ కొట్టించి మరీ లోపల వేయిస్తుంది. దట్ ఈస్ శైలజారెడ్డి. అది సంగతి. ఆవిడ ఈగో హర్ట్ అయితే అది పోలీసు అయినా ఎవడైనా క్షమించదు. మీది స్పాంటేనియస్ ఈగో, మరి ఆవిడది జెనెటికల్ డిజార్డర్, వారసత్వం, జబ్బు. ఎస్, ఊళ్ళో ఆడపిల్లల్ని బాధ పెట్టి ఏ మొగాడినైనా తాడ తీసి తన కంట్రోల్లో పెట్టుకునే శైలజారెడ్డి తన కూతుర్ని ఫోర్స్ చేసి పెళ్లి ఫిక్స్ చేస్తే ఊరుకుంటుందా? అనుభవించండి. మిస్టర్ రావు,
మీ ఫంక్షన్ కి నన్ను పిలిచి మీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి బదులు నా ఈగో సాటిస్ఫై చేసుకోవాలి. వాచ్ మై ఫోన్ క్విక్. నానా ఆపండి, చేసింది చాలు. ఈ ఇష్యూని ఇంకా పెద్దకి చేయకండి. అప్పుడు శాంతి విషయంలో మీరు నోరు జారి తనకు నచ్చినోడిని దూరం చేశారు. ఇప్పుడు అనుని నా నుండి దూరం చేయకండి ప్లీజ్.